హలో ఫ్రెండ్స్. మీరెప్పుడైనా అలాంటి ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేశారా? ఎప్పుడైతే మీకు చేయడానికి చాలా పనులుంటాయి. అండ్ అవన్నీ చేయలేక టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మీ మైండ్ అంతా వర్క్ స్ట్రెస్‌తో నిండిపోతుంది. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయినా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని ఏదో పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఫేస్ చేసే ఉంటారు. అలాంటప్పుడు ఈ వర్క్ లోడ్ నుండి ఎస్కేప్ అయిపోవాలనిపిస్తుంది. కానీ మీరేం మీ పనుల్ని దూరం పెట్టక్కర్లేదు. జస్ట్ మీకున్న పనుల్ని ఆర్గనైజ్ చేయడం తెలిస్తే సరిపోతుంది. అయితే దానికన్నా ముందు ఈ ప్రాబ్లమ్స్‌కి రూట్ కాజ్ ఏంటా అని రిసర్చ్ చేస్తే మీకు నిజంగా వర్క్‌లోడ్ లేకపోయినా ఉన్న పనుల్ని చేయలేక ఇలా స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ పూర్ టైమ్ మేనేజ్‌మెంట్. అమెరికాలో రీసెంట్‌గా జరిగిన ఒక స్టడీ ప్రకారం 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్‌ని సరిగ్గా ఆర్గనైజ్ చేయలేక పనిని బరువులాగా ఫీల్ అయ్యి అన్నెసెసరీగా స్ట్రెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మనందరికీ డైలీ రెస్పాన్సిబిలిటీస్, వర్క్ డెడ్‌లైన్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇలా చాలానే ఉంటాయి. అండ్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ ఒకేసారి చేసేయాలి అని మన బ్రెయిన్‌ని మనమే కన్‌ఫ్యూజన్‌లో పడేస్తాం. సో, ఇలా మల్టీ టాస్కింగ్‌లో పడి మన బ్రెయిన్ ఓవర్‌హీట్ అయ్యి మనకి స్ట్రెస్‌నిస్తుంది. కానీ ఈ స్ట్రెస్‌కి రీజన్ మనకున్న లోడ్స్ ఆఫ్ వర్క్ అని మనం ఫీల్ అవుతాం. బట్ ఇది తప్పు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ వర్క్ యూ హావ్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ఇట్. సో, ఈ వీడియోలో కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నెంబర్ 1, స్టార్ట్ విత్ ఎ బ్రెయిన్ డంప్. మీరెప్పుడైతే మీకు చేయడానికి చాలా వర్క్స్ ఉన్నాయి, బట్ టైం మాత్రం తక్కువుంది అని ఫీల్ అవుతారో, అప్పుడు మీరు చేయాల్సిన ప్రతి పని ఒక దగ్గర రాసుకోండి. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్నీ ఒక దగ్గర రాయండి. దీనివల్ల మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఏమేం పనులు చేయాలి అండ్ నిజంగానే మీకు అన్ని పనులున్నాయా లేదా అన్నది. మీ బ్రెయిన్‌లో ఉన్న వర్క్స్ అన్నీ ఒక పేపర్ మీద డంప్ చేశారు కాబట్టి, ఇప్పుడు మీ ప్లానింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది. నెంబర్ 2, ప్రియారిటైజ్ విత్ ఐజెన్‌హోవర్ మ్యాట్రిక్స్. వర్క్ చాలా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ అన్ ఎమర్జెన్సీ. కానీ ఇది అబద్ధం. ఈ ఐజెన్‌హోవర్ మ్యాట్రిక్స్ అనే టెక్నిక్ ఏం చెప్తుందంటే, మీరు రాసుకున్న పనులన్నిటిని 4 కేటగిరీస్ లాగా డివైడ్ చేయండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నెయిదర్ అర్జెంట్ నార్ ఇంపార్టెంట్. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే స్టడీస్ అనేవి ఇప్పుడు మీకు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అదే ఏదైనా మూవీ చూడాలి అనుకుంటే అది ఎగ్జామ్ తర్వాతైనా చూడొచ్చు. కాబట్టి నెయిదర్ అర్జెంట్ నార్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు అర్థమైందా? దీనివల్ల మీ పనులన్నీ ఒక ఆర్డర్‌లో కనిపిస్తాయి. నెంబర్ 3, టైమ్ బ్లాకింగ్. ఇది నా ఫేవరెట్ ట్రిక్. ఎలాన్ మస్క్ కూడా ఈ మెథడ్‌ని ఫాలో అయ్యేవారట. ఈ మెథడ్ ఏం చెప్తుందంటే, మీకున్న టైంని బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కో బ్లాక్‌కి కొన్ని కొన్ని పనులను అసైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ డేని మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ అని 3 బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకున్నారు. మార్నింగ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పనులు. ఆఫ్టర్‌నూన్ టైంలో మీటింగ్స్ ఆర్ సమ్ క్రియేటివ్ వర్క్స్. ఈవినింగ్ టైంలో జిమ్, ఫ్యామిలీ టైం ఇలా అనమాట. ఇలా ఈచ్ టైమ్ బ్లాక్‌లో అలాట్ చేసుకున్న ఈ కొన్ని పనుల మీద ఫోకస్ చేయగలిగితే మీ మైండ్ కన్‌ఫ్యూజ్ అవ్వదు అండ్ మీ డే మొత్తం చాలా ప్రొడక్టివ్‌గా మారిపోతుంది. నెంబర్ 4, అవాయిడ్ మల్టీ టాస్కింగ్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం మల్టీ టాస్కింగ్ వల్ల ప్రొడక్టివిటీ 40% వరకు తగ్గిపోతుందట. సో, ఒకే టైంలో అన్ని పనులు ముగించేయాలి అనే మైండ్ సెట్ నుండి బయటకు రండి. ఒక టైంలో ఒకే పని మీద ఫోకస్ చేసి ఒక్కో పని కంప్లీట్ చేయడం చాలా బెటర్. నెంబర్ 5, షెడ్యూల్డ్ బ్రేక్స్. మీ అందరికీ 'హ్యారీ పాటర్' బుక్స్ రాసిన జేకే రౌలింగ్ గారు తెలుసు కదా! ఈవిడ ఎప్పుడు స్టోరీ రాస్తున్నా గంటలు గంటలు ఆలోచిస్తూ ఏం కూర్చోరు. స్టోరీ మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకొని తన మైండ్‌ని రిఫ్రెష్ చేసుకుంటారు. ఇది స్టోరీ అండ్ సీన్స్‌ని ఇంకా క్రియేటివ్‌గా రాయడంలో హెల్ప్ చేసేదట. సో, మన పనుల్ని, టైంని ఎలా అయితే షెడ్యూల్ చేసుకుంటామో, అలాగే బ్రేక్స్‌ని కూడా షెడ్యూల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రేక్స్ ఇంప్రూవ్స్ ఫోకస్. మనం చేస్తున్న పని ఎంత ఇంపార్టెంటో బాడీ అండ్ మైండ్‌కి రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, వర్క్‌ని ఆర్గనైజ్ చేయడం అనేది ఒక స్కిల్. మిగతా అన్ని స్కిల్స్ లాగానే దీనికి కూడా కొంచెం టైం అండ్ ప్రాక్టీస్ అవసరం. సో, చిన్నగా మొదలుపెట్టి టైం తీసుకొని ఒక్కో స్ట్రాటజీని మెల్లగా ఇంప్లిమెంట్ చేయండి. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక బోనస్ టిప్. మీ డేని ప్రొడక్టివ్ అండ్ ఆర్గనైజ్డ్‌గా మార్చుకోవాలి అనుకుంటే రేపటి గురించి ఈరోజు నైటే ప్లాన్ చేసుకోవాలి. దానికోసం నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు కేటాయించి గూగుల్ క్యాలెండర్, నోషన్ లాంటి యాప్స్‌ని యూజ్ చేసి మీ డేని ఇంకొంచెం సింపుల్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు అన్ని పనులు ప్రొడక్టివ్‌గా పూర్తి చేశారా లేదా అని ట్రాక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్లాన్ చేసినట్టు ఏం జరగదు కదా! అందుకే ఈరోజు జరిగిన మిస్టేక్స్ రేపు రిపీట్ కాకుండా మీ ప్రోగ్రెస్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.